ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిస్ అమ్మ ఆ చైన్కి స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు అని అమర్ చెబుతాడు. లేదండి, మామూలుగా ఫంక్షన్కో అకేషన్కో వేస్తారు కదా, ఈసారి డైలీ వేసేస్తున్నారు కదా, అందుకే దాని వెనుక ఏదో గత ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను అని బాగా అడుగుతూ ఉంటే, అబ్బాయి అలాంటిది ఏం లేదు మిస్ అమ్మ, అది ఆరు కొన్నది అని అమర్ కవర్ చేస్తాడు. ఇప్పుడు ఆ చైన్ గురించి ఏదైనా అమర్ సార్ చెబితే మనోహరి వాళ్ళు దాన్ని ఎందుకు డూప్లికేట్ చేయిస్తున్నారో నిజం తెలుసుకోవచ్చు అని మిస్ అమ్మ అడుగుతుంది. నాకు నిజం తెలిసినా నేను చెప్పలేని పరిస్థితి అని రాత్రి అనుకుంటూ ఉంటాడు. చూడు మిస్ అమ్మ, ద గ్రేట్ అచీవ్మెంట్లో చైన్ ఉంది, గతం లాంటిది ఏమీ లేదు, సరే ఇక వదిలేస్తావా అని అంజు అంటుంది. అయ్యో అంజు, గొర్రె కసాయివాడిని నమ్మింది అన్నట్టు ఎంతో మంచిదైన మిస్ అమ్మని పక్కన పెట్టి నువ్వు కుట్ర చేస్తున్న ఆ మనోహరిని నమ్ముతున్నావు, నేను కూడా అంతే కదా, ఆ మనోహరి మాయలో పడిపోయి నమ్మే ప్రాణాలే పోగొట్టుకున్నాను అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మనోహరి రణవీర్ ఇద్దరు కారు దిగుతూ ఉంటారు. మనోహరి, నేను అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళటం లేదు అని చెప్పడంతో, మరి అమర్కి చెప్పి తీసుకువెళ్తున్నావా అని మనోహరి వెటకారంగా అంటుంది. అవును, నువ్వు చెప్పినట్లే అమర్ని ఢీకొట్టడం చాలా కష్టం, అందుకే మంచితనం అని ముసుగు వేసుకొని నువ్వు అమర్ని మోసం చేయమన్నావు కదా, అందుకే నేను అమర్ని తీసుకొని అంజును తీసుకొని వెళ్తాను అన్నట్టు, చూస్తూ ఉండు అని రణవీర్ లోపలికి వస్తూ ఉంటే, ఏ రణవీర్, నేను చెప్పేదే విను అని మనోహరి టెన్షన్ పడుతూ వెనకాలే వస్తూ ఉంటుంది. అయ్యో మనోహరి, రణవీర్ ఇద్దరు లోపలికి వస్తున్నారే, అంజు మెడలో ఉన్న ఆ దుర్గామాత లాకెట్ ఉన్న చైన్ని చూసేశారు అంటే నిజంగానే వాళ్ళ కూతురు అన్న నిజం తెలిసిపోతుంది. శాశ్వతంగా అంజుని ఎక్కడి నుండి రణవీర్ తీసుకొని వెళ్ళిపోతాడు. గోరా, ఏదో ఒకటి చేసి చూడకుండా చెయ్యు దేవుడా అని సోఫా వెనకాల దాక్కున్న ఆరు వేడుకుంటూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, నా చైన్కి దిష్టి పెడుతున్నావని అప్పుడే అంజు ఆ లాకెట్ని చెట్టు లోపలికి వేసేసుకుంటుంది. నువ్వు ఉన్నావు దేవుడా అని ఆరు అనుకుంటూ ఉంటుంది. హాయ్ అంకుల్, మళ్ళీ చేతిలో కవర్, మళ్ళీ షాపింగ్కి వెళ్ళారా అని అంజు అడుగుతూ ఉంటే, అవును అని రణవీర్ చెబుతాడు. ఇద్దరు కలిసే వెళ్ళారా లేకుంటే బయటికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నారా అని బాగా అడుగుతూ ఉంటే, మనోహరి గారు నాకు హెల్ప్ చేస్తారని చెప్పి నేను బయటికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నాను అని రణవీర్ అంటాడు. ఏం హెల్ప్ అని బాగా అడుగుతూ ఉంటే, అంటే అంజలి కోసం గిఫ్ట్ కొన్నట్టు మనోహరి సహాయం తీసుకున్నాను, అంజలి కోసం గిఫ్ట్ తెచ్చాను అని రణవీర్ చెప్పటంతో, అంకుల్ నాకు మళ్ళీ గిఫ్ట్ తీసుకువచ్చారా అని అంజలి చాలా సంతోషపడుతూ కాళ్ళ దగ్గర వేస్తూ పిల్లల వైపు చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అంకుల్ ఆ గిఫ్ట్ అని అడగటంతో, ఇదే అంజలి నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అని దుర్గామాత లాకెట్ ఉన్న చైన్ని రణవీర్ చూపిస్తూ ఉండటంతో అమర్ ఆరు ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఈ చైన్ ఎందుకు అంజు మెడలో మళ్ళీ వెయ్యాలి అని వీళ్ళు తీసుకువచ్చారు, ఆయనే సర్వం అని మనోహరి అనుకుంటుంది కదా, మరి ఇతనితో కలిపి ఏం ప్లాన్ చేస్తుంది, అన్నిటికీ ఏదో సంబంధం ఉంది అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అంజు పాప మెడలో ఉన్న సేమ్ చైన్ లాంటిదే రణవీర్ తీసుకురావడంతో, ఈయనేంటి ఇంతలా కంగారు పడిపోతున్నాడు అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటే, ఈ చైన్ మీరెందుకు తీసుకొచ్చారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏవండి, ఇంతకుముందు చూశానని చెప్పకండి అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఊరికి అంజుకు ఇవ్వాలి అనిపించింది, ఈ దుర్గామాత ఉన్న చైన్ని తీసుకొని వచ్చాను అని రణవీర్ అంటే, అదే ఈ చైన్ని తీసుకురావాలి అని మీకు ఎందుకు అనిపించింది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ చైన్ మామూలుగా కనిపించట్లేదు, ఏదో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించినట్లుంది, అంతలా ఆర్డర్ ఇచ్చి చేయించాల్సిన అవసరం ఏముంది అని అమర్ ప్రశ్నించడంతో రణవీర్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే మా ఊర్లో దుర్గామాతని ఎక్కువ కొలుస్తారండి, అందుకే దుర్గామాతని నేను ఆర్డర్ ఇచ్చి మరీ ఈ చైన్ తయారు చేయమని చెప్పాను అని రణవీర్ కవర్ చేస్తాడు. ఇప్పుడే బుడ్డదాంతో మేము వేగలేక ఉన్నాము, మీరు గిఫ్టులన్నీ తీసుకువచ్చి ఉన్నదాన్ని మరింత చెడగొట్టేలా ఉన్నారే అని సదాశివం అంటాడు. సరే మిస్ అమ్మగారు, ఈ చైన్ని మీ చేతుల్లో అంజు పాపల మెడలో వేయండి అని చెప్తే, రణవీర్ నువ్వే కదా ప్రేమగా తీసుకొచ్చావు, నువ్వే వెయ్యు అని మనోహరి చెబుతుంది. నేను వెయ్యొచ్చు అమర్ గారు అని రణవీర్ అనగడంతో, వెయ్యండి అని అమర్ కూడా ఒప్పుకుంటాడు. అలా రణవీర్ అంజు పాప మెడలో డూప్లికేట్ దుర్గామాత లాకెట్ని వెయ్యగానే ఇక అంజు దానిని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ చైన్ని మెడలో ఉంటే అచ్చం దుర్గా పాప మెడలో ఉన్నట్లుగానే ఉంది అని రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చూడండి చెల్లి సిస్టర్స్,
ఇటువంటి అన్నీ నాకు మాత్రమే సాధ్యం అని అంజు అనడంతో ముగ్గురు పిల్లలు అంజుని కొట్టడానికి పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉంటారు. మిస్సమ్మ ఇందాక ఆమె ఏదో ఫైల్ కావాలి అని అన్నాడు, దాని సంగతి చూడు అని నిర్మలం అనడంతో అలాగే అని బాగి లోపలికి వెళ్తుంది. సేమ్ లాకెట్ ఉన్న చైన్ ఇలా తీసుకురాగలిగారు అని అమర్ మనసు అనుకుంటూ ఉంటాడు. ప్రస్తుతానికైతే నిజం బయటపడలేదు, కానీ ముందు ముందు పడచ్చేమో ఎలా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆరు బయటికి రాగానే బాలిక నాగమణి ఎక్కడ అని చిత్రగుప్తుడు అడుగుతూ ఉంటే, చూడండి మిస్టర్ చిత్రగుప్త, అది పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, ఎక్కడ పెట్టానో నాకు గుర్తుకు రావటం లేదు అని ఆరు అంటుంది. ఏంటి గుర్తు రావటం లేదా, అదేంటి అని చిత్రగుప్తుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, గుర్తు రావటం లేదు, కావాలంటే నన్ను యమపురికి తీసుకొని పోండి, మీకు ఆ నాగమణి ఎక్కడికి వచ్చాను, నాకు ఇక్కడ ఉండాలని కూడా లేదు అని ఆరు అంటుంది. రైతు బాలిక గుర్తు చేసుకోండి అని చిత్రగుప్తుడు అనడంతో, అయ్యో ఇక్కడ ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ముందే నరకం నుండి వచ్చి నా బ్రెయిన్ బాగా హీట్ ఎక్కిపోయి నా వల్ల కాదు, గుర్తు వచ్చినప్పుడు తీసుకొని వెళ్దాము, లేకుండా వెళ్దాము అని ఆరు. సరే వెళ్దాము యమపురికి అని చిత్రగుప్తి అనడంతో, అయితే మనం వెళ్దాం పదండి, ఒకవేళ ఇక్కడ ఎవరికైనా దొరికిందే అనుకో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, అప్పుడు నాకు సంబంధం లేదు అని ఆరు అంటుంది. అది కాదు బాలిక, పౌర్ణమి రోజు అది ప్రకాశిస్తుంది, వచ్చి తీసుకుందాము అంటే ఈ లోపల ఎవరైనా తీసుకొని వెళ్తారు, అప్పుడు నాకు సంబంధం లేదు, సరే వెళ్దాం పదండి అని ఆరు అనడంతో, మళ్ళీ ఇరుకున పెట్టేశావు కదా బాలిక, నువ్వు నన్ను మోసం చేయడం లేదు కదా అని చిత్రగుప్తుడు అడుగుతూ ఉంటే, నేను మోసం చేస్తాను, మీకు మోసం చేస్తున్నట్లు అనిపిస్తే వెళ్దాం పదండి అని ఆరు అంటుంది. లేదు లేదు లే, అది దొరికే వరకు ఇక్కడే ఉందాము, నేను విచిత్రగుప్తుల వారిని కాదు మోసపోవడానికి, నువ్వు నిజమే చెప్తున్నావు కదా, అయినా నువ్వు నెమ్మదిగా మాట్లాడతావు కదా, ఇక్కడేంటి ఇలా కటువుగా మాట్లాడుతున్నావు అని అంటే, మీకు నేను మోసం చేస్తున్నట్లు అనిపిస్తే పద వెళ్దామని ఆరు అంటుంది. లేదు లేదు, అది దొరికిన తర్వాతే వెళ్దాము, అది నాకు చాలా ముఖ్యము అని చిత్రగుప్తుడు చెప్పడంతో, అయితే అంతవరకు ఆ మూలలో కూర్చొని ఉండు అని ఆరు అంటుంది. మూలన కూర్చోవాలా అని చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటాడు. తర్వాత రణవీర్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే మనోహరి బాల్కనీలో నిల్చొని ఇద్దరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రణవీర్, అమీర్ దగ్గర అస్త్రం ప్రయోగిస్తాను, అంజలిని చెప్పి తీసుకొని వెళ్తాను, లోపలేమో ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేసావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, అసలు ఆ చైన్ గురించి అమర్ అలా గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, ఏమీ మాట్లాడలేకపోయాను, అసలు ఎందుకు అమర్ ఆ చైన్ ఇంతకుముందు చూసినట్లే మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు అది ఆర్డర్ ఇచ్చి ఇచ్చింది కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకే అమర్ అలా అడిగాడు అని మనోహరి అంటే, లేదు అంజు పాప మెడలో ఉన్న చైన్ని నేను చూడాలి అని రణవీర్ అంటాడు. ఇప్పుడు ఆ చైన్ ఈ చైన్ ఒకటే అని నువ్వు అనుకుంటున్నావా, అలాంటిదేమీ ఉండదు, ఇప్పుడు ఆ చైన్ ఎలా ఉందో నేను చూడాల్సిందే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటావా ఏంటి అని మనోహరి అంటే, అవును అదే చేస్తాను అని రణవీర్ వెళ్తూ ఉంటే, రణవీర్ ఆగు, అంత పని మాత్రం అస్సలు చెయ్యకు, మళ్ళీ నువ్వు దొరికిపోతావు, ముందు అంజలిని కోల్కతా తీసుకువెళ్ళడం గురించి ఆలోచించు అని మనోహరి చెబుతూ రణవీర్ని కింద గమనిస్తూనే బాల్కనీలో నిల్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అంజలి పరిగెత్తుకుంటూ రణవీర్ చుట్టూ తిరిగేసి, అంకుల్ మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాము, నేను ఈ చెట్టు దాటును దాక్కుంటాను, మీరు ఎవ్వరికీ చెప్పకండి అని చెబుతూ ఉంటుంది. అప్పుడే అంజలి బాల్కనీలో ఉన్న మనోహరిని చూసేసి, హలో మనోహరి ఆంటీ, మీరేంటి అక్కడ బాల్కనీలో, రణవీర్ ఏమో కింద ఉండి ఇద్దరు ఒకరితో ఒకరు ఇక్కడే ఉండి కూడా ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు అని అడగటంతో, ఏ అంజలి, నేను రణవీర్ అనుకుడితో మాట్లాడడం లేదు అని మనోహరి కవర్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అంజలి ఇలా రా అమ్మ, నీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఎక్కడమ్మ, ఇదేనా అని రణవీర్ చూపించి అడుగుతూ ఉంటాడు. అదే ఇది అని అంజు చెబుతుంది. అది కాదమ్మా, నేను ఇచ్చిన చైన్ కాదు, ఈ మెడలో ఉన్న చైను అని రణవీర్ అడుగుతూ ఉంటే, అది కాకపోతే అది కాకపోతే ఇది, అదే ఇది అని అంజు కావాలి అని కన్ఫ్యూజ్ చేసేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అరే నేను అంకుల్ని భలే కన్ఫ్యూజ్ చేశాను అని